డైలీ టేస్ట్ ది డైలీ. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినప్పటి ఫోటోలను షేర్ చేశారు. ఫోటోలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్న వాళ్లను రాహుల్ గాంధీ గుర్తుపడతారా? ఢిల్లీలో వారు రాహుల్ ని కూడా కలిశారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని, అది కాంగ్రెస్ కండువా కాదా అని ప్రశ్నించారు. దీనిని రాహుల్ గాంధీ అంగీకరిస్తారా? ఇది ఎమ్మెల్యేల చోరీ కాదా? ఓట్ చోరీ కంటే ఇది చిన్న అంశమా అని నిలదీశారు కేటీఆర్. ఇదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. అనుష, కాసేపటి క్రితమే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో రాహుల్ గాంధీని ఉద్దేశించి రాష్ట్రంలో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం, ఇప్పటికే ఎమ్మెల్సీ కూడా కొంతమంది ఫిరాయించడం, ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు పార్టీ ఫిరాయించి చాలా నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. అటు సుప్రీంకోర్టు పదే పదే చెప్పినప్పటికీ కూడా ఇక్కడ స్పీకర్ కాలయాపన చేస్తున్నారంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం ఇప్పటికే ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. స్పీకరు ఈ మధ్య కాలంలో కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఆయనకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా చూసాం. అయితే ఆ ఎక్స్ప్లెనేషన్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఓ రకమైనటువంటి సమాధానం చెప్పడం, ఇంతకు మేము పార్టీయే మారలేదు, ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాం కదా అనేటువంటి సమాధానాలు ఏదైతే చెప్పడం లేదో ఇది ఖచ్చితంగా హాస్యాస్పదంగా ఉన్నట్టు కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు. ఈ అంశం మీద రాహుల్ గాంధీ కూడా కొంత ఆసక్తికరమైనటువంటి ట్వీట్ కూడా చేశారు. తెలంగాణలో ఎమ్మెల్యేల చోరీపై రాహుల్ గాంధీ సిగ్గుపడాలంటే కూడా కేటీఆర్ ఘాటుగానే సమాధానం ఇచ్చారు ఈ ట్వీట్ లో. అదే సమయంలో ఎమ్మెల్యేల ఫిరాయింపులపై రాహుల్ గాంధీని నిలదీసినటువంటి కేటీఆర్ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తినటువంటి ఓటు చోరీ కంటే దారుణమైనటువంటి నేరం అంటూ కూడా కేటీఆర్ తన ట్వీట్ లో వివరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ ఎమ్మెల్యేల చోరీ కాకపోతే ఇంకేమంటారు రాహుల్ గాంధీ అంటూ కూడా ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మొత్తానికి ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ అవలంబిస్తున్నటువంటి ద్వంద్వ ప్రమాణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ రాహుల్ గాంధీ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉందని, ఇంతకు అది జాతీయ జెండా అనుకుంటున్నారా, కాంగ్రెస్ కండువా అనుకుంటున్నారా? ఎందుకంటే మీరు కప్పింది మీ రేవంత్ రెడ్డి సమక్షంలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు, అది జాతీయ జెండానా అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఓటీ చోరీ అనే పేరుతో నీతులు చెప్తున్నటువంటి రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేల చోరీ గురించి మాట్లాడకపోవడాన్ని తీవ్రంగా మండిపడుతున్నట్టుగా ఆయన చెప్పారు. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యే చోరీకి రాహుల్ గాంధీ సిగ్గుపడాల్సిన అవసరం ఉందని, ఇది రాహుల్ గాంధీ జాతీయ స్థాయిలో లేవనెత్తున్నటువంటి ఓటును చోరీ కంటే దారుణమైనటువంటి నేరం అంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఎందుకంటే మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు దీనికి సంబంధించినటువంటి పార్టీ ఫిరాయించారు. దీనికి సంబంధించినటువంటిది ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సమాధానం ఇచ్చిన నేపథ్యంలో ఆ సమాధానాలన్నింటి చాలా కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఉందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ సంబంధించినటువంటి తాజాగా మంత్రులుగా మారినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జగదీష్ రెడ్డి కావచ్చు, అదే హరీష్ రావు గాని, కేటీఆర్ గాని, వీళ్ళందరూ కూడా ఆరోపణ తీవ్ర స్థాయిలో చేస్తున్నట్టు, దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, ఇంకా కూడా బీఆర్ఎస్ లో ఉన్నామని చెప్పేందుకు సిగ్గు లేదా అని కూడా వాళ్ళు ఘాటుగానే సమాధానం ఇస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష హోదాలో వచ్చినటువంటి ఏదైతే పోస్ట్ ఉందో ఆ పోస్ట్ కూడా నేను బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలోనే ఇచ్చిందని కూడా రాహుల్ అరికపూడి గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. దానికి సమాధానం కూడా ఆయన స్పీకర్ కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇట్లా ఒక్కొక్కరు రకమైనటువంటి సమాధానం ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీలో క్లియర్ కట్ గా జాయిన్ అయినట్టుగా ఎవిడెన్స్ ఉన్నప్పటికీ, అదేవిధంగా దాన నాగేందర్ లాంటి వ్యక్తి ఏకంగా ఎంపీగా పోటీ చేసి కండావ ఒప్పుకొని కాంగ్రెస్ గుర్తుకు ఓటేయమని చెప్పినప్పటికీ కూడా, అదే సమయంలో ముఖ్యంగా కడియం శ్రీహరి తన కూతురి కూడా ఎంపీగా పోటీ చేసే సందర్భంలో కూడా ఆమె గెలిచింది. అదే సమయంలో ఆయన కూడా ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్ళినటువంటి ఉదంతాలు కూడా ఇప్పటికే కోర్టు దృష్టి తీసుకొచ్చారు, స్పీకర్ దృష్టి తీసుకొచ్చారు. ఈ అన్ని అంశాల మీద కూడా ఆయన చాలా సార్లు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. కనుక సుప్రీంకోర్టులో ఇప్పటికే 2-3 దఫాలుగా చెప్పిన నేపథ్యంలో ఇక తప్పని పరిస్థితిలో స్పీకర్ కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, నోటీస్ కు ఎక్స్ప్లెనేషన్ అడగడం, ఎక్స్ప్లెనేషన్ సంబంధించి ఇచ్చే ముందు కూడా రేవంత్ రెడ్డిని కూడా కలవడం జరిగింది. రేవంత్ రెడ్డి రీసెంట్ గా కలిసిన సందర్భంలో కూడా వాళ్ళకు ధైర్యం చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏం కాదనేటువంటి విషయం కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళు ఈ రకమైనటువంటి ఎక్స్ప్లెనేషన్ స్పీకర్ కి ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. బట్ ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ని బేస్ చేసుకొని ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా
ట్వీట్ లో వాళ్ళందరి ఫోటోలు కూడా పెట్టి ఒక్కొక్కరికి ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ ఫోటోలు, రేవంత్ రెడ్డితో దిగినటువంటి ఫోటోలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీతో ఉన్నటువంటి ఫోటోలు ఇవన్నీ కూడా పొందుపరుస్తూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ లో చాలా ఘాటుగానే రాహుల్ గాంధీకి చురకలంటించారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాల మీద, పార్టీ మారినటువంటి అంశం మీద మొత్తం కూడా బీఆర్ఎస్ కేటీఆర్ ఘాటుగానే సంబంధించారు. దీనికి సంబంధించి ఇప్పటికే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పటికీ కూడా ఇక దీనికి సంబంధించి మంత్రులు ఎవరైనా రియాక్ట్ అవుతారా చూడాల్సిన అవసరం ఉంది. రైట్ నరేందర్, థ్యాంక్ యూ.